కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఫిల్మ్ నిర్లక్ష్యంగా ఉన్నారా అంటే విష్ణు టీము అంత నిర్లక్ష్యమైన టీం అన్నమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫిల్మ్ నగర్ పిఎస్ లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫిర్యాదు చేసింది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ లో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. విఎఫ్ఎక్స్ హార్డ్ డ్రైవ్ ను ఎత్తుకెళ్లారు మంచు మనోజ్, పిఏ రఘు, అసిస్టెంట్ చరిత. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను సినిమాని పబ్లిక్ డొమైన్ లో పెడతామంటూ మంచు మనోజ్ బెదిరింపులకు దిగినట్లుగా ఆరోపిస్తున్నారు. ఏ సినిమాకి జరగని ఇష్యూలు, ఏ సినిమాకి రానటువంటి కాంట్రవర్సీలు ఈ కన్నప్ప సినిమాకి జరుగుతుంది. అంటే విష్ణు టీము అంత నిర్లక్ష్యమైన టీం అన్నమాట. ఇట్ట కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అలా ఉన్నారు చూస్తుంటే. అది కాక ఈ సినిమాని ఎవడైనా డిలీట్ చేస్తే బాగు, ఆ పెన్ డ్రైవ్ ఎవడైనా ఎత్తగా దిగితే బాగు అని చెప్పి అప్పట్లో మీమ్స్ వచ్చాయన్నమాట. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అది నిజంగానే జరిగింది. సినిమాకి సంబంధించినటువంటి హార్డ్ డ్రైవ్ ని ఎవడో దొంగతనం చేసిందంట. ఏ మూవీ రూల్ దొరికిచ్చినా, ఏ ఐబొమ్మ దొరికిచ్చినా వాళ్ళైతే దాన్ని పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి పరువు బాధ్య అనేటటువంటి ఉద్దేశంతో వీడు ఎందుకు ఎత్తకపోయిండు అని అంటే దీని వెనకున్నటువంటి రీజన్ మన మంచు విష్ణు అన్న. వాడికైతే సరిగ్గా జీతం అయితే ఇవ్వట్లేదంట. అరే నీ అబ్బా, దాంతో కక్ష కట్టి ఈ విధంగా ఇది ఎత్తకపోయిండు అనేటటువంటి న్యూస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ఫ్రెండ్స్. ఇది కూడా ఆలోచించండి. ఈ హార్డ్ డిస్క్ పోయిందన్న సిచ్యువేషన్ ని ప్రభాస్ గారిని సినిమాలో వచ్చి తీసేయడానికి ఒక రకమైన స్కెచ్ గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్. ప్రతి ఒక్కరికి 45 రోజుల క్రితం పోయిన హార్డ్ డిస్క్ కి నిన్న కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. వినికిడి రూమర్ల కింద ఉన్న వార్త ఏంటంటే అసలు హార్డ్ డిస్క్ అనేది ఒక డ్రామా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హార్డ్ డిస్క్ పోలేదు, సినిమా రావటం ఖాయం. కానీ దాంట్లో ప్రభాస్ గారు ఉండబోతున్నారా? ఇది పెద్ద ప్రశ్న. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అదేమైంది, డిటిడిసి కొరియర్లో వచ్చింది. ఆ కొరియర్ అయినా వచ్చాడు ఆఫీస్కి, తీసేసుకున్నాడు. బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. పనులలో ఈ డబ్బా నాకెందుకు, ఊడ్చేదానా ఇలారా, ఇది తీసుకో అన్నాడు. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? ఆమె అటు ఉడిచి ఇటు ఉడిచి ఎటు పడేసిందో తెలియదు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? తీరా లాస్ట్కి వచ్చి బాబు నా హార్డ్ డిస్క్ ఏదయ్యా అంటే వీడు లేడు, ఆమె లేదు. చాలా చక్కర్లు కొడుతున్న టాక్ ఏంటంటే ఈ సినిమా ఎలాగో ఫట్ అయిపోయిన సినిమానే కాబట్టి ఓ 10 పైసలు పడేసి ఫ్లైట్ ఎక్కి 2 రోజులు హోటల్లో ఉండి కూడా పట్టుకురావాల్సిన ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మమ్మీ నా 10th క్లాస్ సర్టిఫికేట్స్ రాత్రి బస్ కేసు పంపని అనలేము. అవి ఏడపోతే అవి లైఫ్ టైంలో కొన్ని వస్తువులు ఒకసారే ఉంటాయి. అవునా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కండక్టర్కి ఫోన్ చేసి మీరు పలానా ఊరు వెళ్తున్నారు కదా, ఇదిగోండి మా కూతురు పెళ్లి నగలు, జాగ్రత్తగా ఇచ్చేయండి, చెట్టు కిందకి వచ్చి ఇలా చేయుతారని చెప్పలేవు. హోటల్లో 2 days స్టే చేసి తీసుకురావాల్సిన కొన్ని ఉంటాయి. ఐ డోంట్ నో వై దే డిడ్ లైక్ దిస్. ఏమేమి చేస్తున్నావురా నువ్వు? అయితే ఆ ఫుటేజ్ అందులో నుంచి డిలీట్ అవ్వచ్చు, లేదా లీక్ అవ్వచ్చు. వాడు పాపాను వాడే, వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్.